తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. సాధారణంగా డిసెంబర్ ఎండింగ్, జనవరి ఆరంభంలో చలి తారాస్థాయికి చేరుకుంది. కానీ ఈ ఏడాది శీతాకాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గి చలి పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టేలా చలి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గత నెల 18న జీమడుగులలో కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీలు నమోదైంది. పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఇక తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం చింతగూడకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు గంగారెడ్డి చలి తీవ్రతకు బలపడంతో ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా నేటి నుంచి 4 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16 వరకు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. ముఖ్యంగా జగిత్యాల, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరగనుందని, ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్ నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. వృద్ధులు, పిల్లలు తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెచ్చటి దుస్తులు ధరించాలని, వేడివేడిగా భోజనం చేయాలని తెలిపారు.